Hi, this is Rihanna. Welcome to 9 PM News Junction. రేపు భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా పార్టీలు ప్రజా సంఘాలు రెడీ అయ్యాయి. ఈ నెల 27 నుంచి 10 రోజుల్లో రైతు బంధు పంపిణీ చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. సన్నాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేసీఆర్ డ్రామాలన్న సంజయ్, బీజేపీలో చేరిన రాములమ్మ, ఏలూరులో అంతుపట్టని వ్యాధితో జనం సతమతం, ఢిల్లీలో ఆగని రైతుల నిరసనలు, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రేపు భారత్ బంద్ కు సిద్ధమైన అన్నదాతలు, దేశవ్యాప్తంగా పార్టీలు ప్రజా సంఘాల మద్దతు. పొద్దున 10 నుంచి 2 గంటల రాష్ట్ర బంద్, అన్ని జిల్లాల్లో రాస్తా రోకోలు చేస్తామన్న కేటీఆర్. సన్నాలు కొనకుండా టీఆర్ఎస్ డ్రామాలన్న కిషన్ రెడ్డి, బంద్ కు రాష్ట్ర రైతులు సహకరించొద్దన్న సంజయ్. ఢిల్లీలో బీజేపీలో చేరిన విజయశాంతి, కేసీఆర్ అవినీతిని బయట పెడతామని కామెంట్. టీఆర్ఎస్ బీజేపీలది కొత్త నాటకమన్న జీవన్ రెడ్డి, గ్రేటర్లో స్పెషల్ ఆఫీసర్ పాలనకు ప్లాన్ అన్న రేవంత్. ఈ నెల 27 నుంచి రైతు బంధు పంపిణీకి నిర్ణయం, రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్రోత్సహిస్తామన్న కేసీఆర్. ధాన్యం కొనుగోళ్ల కోసం ఆగని నిరసనలు, కొన్న ధాన్యం తిప్పి పంపారని ఖమ్మం రైతుల రాస్తా రోకో. వరద సాయం కోసం మళ్లీ బాధితుల నిరసనలు, జనం రోడ్డెక్కేదాకా స్పందించని జీహెచ్ఎంసీ అధికారులు. స్వస్తిక్ తో పాటు ఇతర గుర్తులు చెల్లుతాయి, నేరెడ్మెట్ కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఏలూరులో అంతకంతకు పెరుగుతున్న బాధితులు, ఎక్స్పర్ట్ కమిటీ వేసిన కేంద్రం, పరిశీలించనున్న WHO. న్యూస్ జంక్షన్ అప్డేట్స్ చూద్దాం. రైతు బంధు 2వ విడత పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి సాయం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు కేసీఆర్. రాష్ట్రంలో పత్తి, ఆయిల్ పామ్ సాగు, మార్కెటింగ్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి. ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును కేసీఆర్ ఆమోదించారు. ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 7 వరకు రైతులకు రైతు బంధు సహాయం అందించనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇందుకోసం అవసరమైన 7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు సాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. 10 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పారు. యాసంగి సీజన్ రైతు బంధు సహాయం పంపిణీకి సంబంధించి అధికారులతో క్యాంప్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు కేసీఆర్. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని నిర్ణయించారు సీఎం. రాష్ట్రంలో చేపట్టబోయే ఆయిల్ ఫామ్ పంట విస్తరణ ప్రాజెక్టును కేసీఆర్ ఆమోదించారు. రైతులకు 50% సబ్సిడీ ఇచ్చి ఆయిల్ ఫామ్ సాగు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 25 జిల్లాలు పామ్ ఆయిల్ సాగుకు అనువైనవిగా కేంద్రం గుర్తించిందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్ష నిర్వహించారు కేసీఆర్. తెలంగాణ పత్తికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది అన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచంలో నాణ్యమైన పత్తి ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటన్నారు. మన దగ్గర పండించే పత్తికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. పత్తి మార్కెటింగ్ కు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సాగులో కొత్త పద్ధతులు వచ్చాయని, ఒకేసారి పంట వచ్చే విత్తనాలను ఉపయోగించాలని సూచించారు సీఎం. అంతకుముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని ఆవిష్కరించారు కేసీఆర్. దేశపతి శ్రీనివాస్ సంపాదకత్వంలో మామిడి హరికృష్ణ పుస్తకాన్ని రచించారు. ఈ నెల 9న హైదరాబాద్ నేరెడ్మెట్ డివిజన్ ఫలితాల కౌంటింగ్ జరగనుంది. డివిజన్ 136లో ఇతర గుర్తులతో కౌంటింగ్ నిలిచిపోగా ఫలితాన్ని పెండింగ్ లో పెట్టింది ఎన్నికల సంఘం. 544 ఓట్ల లెక్కింపుతో పాటు రిజెక్ట్ అయిన ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరెడ్మెట్ డివిజన్ ఫలితాన్ని ప్రకటించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇతర గుర్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. వేరే ముద్రలతో ఉన్న 544 ఓట్లను కూడా లెక్కించాలని ఆదేశించింది కోర్టు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులుంటే రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ లెక్కింపుకు ముందు రోజు అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సర్క్యులర్ పై వివాదం నెలకొంది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ ఇతర గుర్తులున్నా ఓటుగానే పరిగణించాలని సర్క్యులర్ ఇచ్చింది ఎస్ఈసీ. అయితే దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ రోజు ప్రాథమికంగా కేసును విచారించిన కోర్టు సర్క్యులర్ ను నిలిపివేయాలని ఆదేశించింది. ఇతర ఓట్లతో మెజార్టీపై ప్రభావం చూపినట్లయితే ఫలితాలను ఆపాలని చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఆర్ఓకి చెప్పాలి కానీ పోలింగ్ ఆఫీసర్కి ఇచ్చే అధికారం వాళ్ళకి లేదని చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం కూడా ఉంది. దానిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా కౌంట్ చేయాలనేటువంటి ఒక వాదన జరిగినప్పుడు డిస్ట్రిబ్యూషన్ మార్క్ తర్వాత ఒక స్వాస్తిక్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ ఆర్డర్లో స్వాస్తిక్ ఉన్న వాటిని కౌంట్ చేయాలి, మిగతా వాటిని కౌంట్ చేయకూడదు అన్నారు. ఈరోజు హైకోర్టు చెప్పిందంటే ఓటర్ల మిస్టేక్ కాదు, అది పోలింగ్ ఆఫీసర్ మిస్టేక్ జరిగింది కాబట్టి ఓటర్లని మిస్టేక్ లేదు కాబట్టి వాళ్ళని బాధ్యులు చేయకూడదు. కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ డిస్టింగ్విష్డ్ మార్క్స్ను కూడా మీరు లెక్కలోకి తీసుకొని వాటి పరిగణలోకి తీసుకొని కౌంట్ చేయమని చెప్పేసి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేరేడ్మెట్లో వేరే ముద్రలతో 544 ఓట్లున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు టీఆర్ఎస్ కు 504 ఓట్ల మెజారిటీ ఉంది. హైకోర్టు తీర్పుతో మిగతా ఓట్ల కౌంటింగ్ జరిపేందుకు అడ్డంకి తొలగింది. అయితే దీనిపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఎన్నికల ట్రిబ్యునల్ ను ఆశ్రయించొచ్చని పిటిషనర్ కు సూచించింది న్యాయస్థానం. రేపటి బంద్ కు రైతుల మద్దతు లేదన్నారు బీజేపీ నేతలు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతుందన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. బంద్ కు సహకరించొద్దని రైతులను కోరారు. రైతుల సమస్యలను గాలి కొదిలేసిన కేసీఆర్ బంద్ కు పిలుపివ్వడం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ లీడర్లు. వ్యవసాయ చట్టాలపై రైతులను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడింది బీజేపీ. వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న నిరసనల్లో రైతులు లేరని, ఆందోళనలు రాజకీయ పరమైనవన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైతులెవ్వరూ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం లేదన్నారు. బంద్ కు సహకరించొద్దని రైతులను కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సన్నాలను సాగు చేయమని చెప్పి చేతులెత్తేసిన కేసీఆర్ బంద్ కు పిలుపివ్వడం సిగ్గుచేటన్నారు. రైతుల ప్రయోజనాలతో సంబంధం లేకుండా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనాల ఆలోచన చేస్తున్నారు తప్ప రైతుల ప్రయోజనాలు, రైతులకు మేలు జరిగేటువంటి విషయాలపైన ఏమాత్రం ఆలోచన చేయకుండా రైతు నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నము ఈరోజు చేస్తా ఉన్నారు. దేశంలో ఏ రైతు కూడా ఈ చట్టాల కారణంగా తమ అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఇన్ని రోజులు మాట్లాడిన ముఖ్యమంత్రి నిన్ననే సోయికొచ్చి ఇవాళ బంధుకు కాలేవడం నిజంగా సిగ్గుచేటు. నువ్వు చట్టాన్ని వ్యతిరేకిస్తే, నువ్వు బంద్ కనుక చేస్తే అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీ నీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆ విధంగా గుణపాఠం చెప్తా. సన్న ఓట్ల విషయంలో రాష్ట్రంలోని రైతాంగాన్ని ముంచే ఘనత నీది. దానికి వ్యతిరేకంగా ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమిస్తాం. సన్నాల విషయంలో కేసీఆర్ మాటలు విని రైతులు నిండా మునిగారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అసలు రుణమాఫీ చేయని సీఎం బంద్ కు పిలుపు ఇవ్వడం ఏంటని నిలదీశారు అరుణ. దుబ్బాకులో ఓటమి, గ్రేటర్లో ఎదురు దెబ్బ తగలడంతో కేసీఆర్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు నేతలు. కేవలం ఈ రోజు బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుందని, ఏ రకంగా అయినా బీజేపీ పార్టీకి అడ్డుకోవాలనేటటువంటి ఒక కుట్రతోనే, కుళ్ళు బుద్ధితోనే ఇటువంటి బంధులకు పిలిపిస్తున్నాడు. ఒక ప్రతిపక్షాలు ఏ నిరసన కార్యక్రమాలు ఇచ్చినా హౌస్ అరెస్టులు చేసినటువంటి ముఖ్యమంత్రికి అసలు ఈ రోజు ఈ యొక్క బంధుకు పిలిపించేటువంటి అర్హత ఉందా? కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఆ బంద్కు మద్దతు ఇవ్వడం అంటే ప్రజలు గమనించాలి. ఈ రెండు పార్టీలు రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక తమ నిస్సహాయతను వ్యక్తం చేయడానికి ఈ బంద్ను సమర్థిస్తున్నాయి తప్పితే ఇతరత్ర కాదని రైతులు ఏమాత్రం కూడా ఇందులో వారి యొక్క ఉచ్చులో పడదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఫెయిల్ అయిందన్నారు మాజీ ఎంపీ బీజేపీ నాయకురాలు విజయశాంతి. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విజయశాంతితో పాటు పైలట్ అజ్మీరా బాబీకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొంతమంది లీడర్ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ తో అండర్స్టాండింగ్ ఉన్నారండి. వాళ్ళకి ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చినా నేను కొట్లాడదామంటే నో, ఉద్యమాలు చేద్దామంటే నో పర్మిషన్ అంటారు. తర్వాత ఒక సందర్భంలో అయితే ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారని నేను ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. చెప్తే ఆయన వాళ్ళు ఏమన్నారంటే పోతే పోనీయండి ఏం చేస్తాం అన్నారు.
పొలిటికల్ లీడర్ కాదు, ఒక సోషల్ లీడర్గా ఎదిగి ఒక అవగాహన సొసైటీలో తీసుకొని వాళ్ళకి సోషల్ లీడర్స్గా క్రియేట్ చేస్తే ఒక జనరేషన్స్కి ఇది పాస్ అవుతూ ఉంటుంది. దానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అందుకోసము బీజేపీ పార్టీ జాయిన్ అయ్యాను. బీజేపీ పార్టీలో చాలా మంచి వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం తమ చేతిలో ఉందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలను, అవినీతిని బయట పెడతామన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు సంజయ్. రిజిస్ట్రేషన్ల నిలిపివేత, ఎల్ఆర్ఎస్ లోపాలపై ఉద్యమిస్తామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం వ్యవసాయం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లదన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బీజేపీ పెరుగుతుండటంతో కేసీఆర్ కాళ్ల కింద భూమి కదులుతోందన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందని, ప్రైవేట్ మార్కెట్స్ ను తెరుస్తామని కాంగ్రెస్ గతంలోనే చెప్పిందన్నారు. कांग्रेस का जहाज डूब रहा है और इसलिए किसानों को भ्रमित करके अपनी राजनीति चमकाने का घृणित प्रयास कर रही है. मैं एक पत्र आपके सामने रख रहा हूं. ये पत्र है श्रीमान शरद पवार जी का, जो मुझे लिखा गया था और ये 2011 में लिखा गया था. 2011 मैं तब भी चीफ मिनिस्टर था मध्य प्रदेश का. शरद पवार जी कृषि मंत्री थे. मैडम श्रीमती सोनिया गांधी चेयरपर्सन थी. ये कांग्रेस पार्टी ने उस समय एपीएमसी मॉडल एक्ट का समर्थन किया. मैडम की सहमति थी, मनमोहन सिंह जी की सहमति थी. वो प्रधान ఖమ్మం కార్పొరేషన్ ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్తో కలిసి ఖమ్మంలో పర్యటించారు. 221 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రులు. రేపటి భారత్ బంద్ లో రైతులంతా పాల్గొనాలని కోరారు కేటీఆర్. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలన్నారు. ఐటీని హైదరాబాద్ కే పరిమితం చేయకుండా జిల్లాలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం ఐటీ హబ్ లో 19 కంపెనీలు ప్రారంభించామన్నారు. ఐటీ హబ్ ఫేజ్ 2 కోసం త్వరలోనే 20 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఈరోజు ఖమ్మం గాని, వరంగల్ గాని, అదే రకంగా కరీంనగర్ గాని, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇదే పద్ధతుల్లో అద్భుతంగా ఐటీ హబ్లు ప్రభుత్వమే తన ఖర్చుతో నిర్మాణం చేసి వారికి దాదాపుగా నామినల్ లీజ్ మీద ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. పైన తిరుగుతూ ఉంటే, పైన టూర్ చేస్తూ ఉంటే చెప్తా ఉన్నారు, అన్న ఇంకా కావాలి, దానికోసం కూడా ఇప్పటికే రెడీగా ఉన్నారు, ఔత్సాహికులు ఉన్నారన్నారు. తప్పకుండా మరొక 20 కోట్లు వెంటనే మంజూరు చేసి ఫేజ్ 2 కూడా వెంటనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రేపటి భారత్ బంద్ లో రైతులంతా పాల్గొనాలని కోరారు కేటీఆర్. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో, కనీసం మద్దతు ధర కూడా రాకుండా చేసే కుట్ర ఏదైతే ఉందో తిప్పికొట్టాలి, ఆ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆ ధర్నా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయండి. ఖమ్మంలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఖమ్మం ఐటీ హబ్ ను ఓపెన్ చేశారు మంత్రి కేటీఆర్. ప్రకాష్ నగర్ లో కొత్తగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ధంసలాపురం ఆర్ఓబీని ప్రశాంత్ రెడ్డి ఓపెన్ చేశారు. ఖానాపురం మినీ ట్యాంక్ బండ్, బల్లేపల్లి వైకుంఠధామం, రఘునాథపాలెంలో మినీ ట్యాంక్ బండ్, ఎన్ఎస్పీ కెనాల్ వాక్వే, కేఎంసీ పార్కులను మంత్రులు ప్రారంభించారు. లకారం ట్యాంక్ బండ్ సర్కిల్లో పివి నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రులు. మినిస్టర్ కేటీఆర్ కృషితో పేరుగాంచిన కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయన్నారు మంత్రులు. సీఎం కేసీఆర్ తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణ వచ్చినాక ఇవాళ ఖమ్మం ఎట్లా ఉన్నది అని చెప్పి ఒకసారి చూసుకుంటే బయట వాళ్ళు అబ్బురు పడే విధంగా కూడా ఖమ్మం ఇప్పుడు తయారైంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని పని ప్రతి జిల్లాలో ఇవాళ ఐటీ హబ్ లాంటి మీ కళ్ళ ముందే ఇవాళ సాక్షాత్తు ఇవాళ కనబడతా ఉన్నది. ఇటువంటి ఐటీ హబ్లను అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక కమిట్మెంట్ తో పనిచేసి ఇవాళ దాని రిజల్ట్స్ కూడా, దాని ఫలితాలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ఖమ్మం పట్టణంలో మంత్రుల పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. వెంటనే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
ఖమ్మం 11వ డివిజన్లోని బహుజన నిరుపేద వాసులు మంత్రి కేటీఆర్ ను కలిసే ప్రయత్నం చేశారు. 2 దశాబ్దాలుగా నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నామని 58 జీవో ప్రకారం రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే కేటీఆర్ ను కలవనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అంతు చిక్కని వ్యాధితో ఇప్పటి వరకు దాదాపు 451 మంది హాస్పిటల్ పాలయ్యారు. వీరిలో 263 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా మరో 171 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 17 మంది పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో విజయవాడలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఇప్పటి వరకు ప్రజల అస్వస్థకు కారణాలు తెలియడం లేదు. మరోవైపు సమస్యపై అత్యవసరంగా అధ్యయనం చేసేందుకు 3 సభ్యుల బృందాన్ని నియమించింది కేంద్రం. రేపు ఈ బృందం ఏలూరులో పర్యటించి పరిస్థితిని అంచనా వేయనుంది. ఏపీలో నివర్ తుఫాన్తో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని తన నివాసంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. కొన్ని రోజులుగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట నష్టం వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు 35,000, తక్షణ సాయంగా 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పవన్. రేపు ప్రజలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా భారత్ బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు రైతు సంఘాల నాయకులు. ఎవరిపైనా ఒత్తిడి తేవద్దన్నారు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం బంద్ కు అనుమతి లేదన్నాయి. మరోవైపు ఉనికి కోసమే అపోజిషన్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రేపు భారత్ బంద్ కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. తమ వేదికపైకి ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతలను అనుమతించబోమన్నాయి రైతు సంఘాలు. సింగు బార్డర్ దగ్గర రైతులకు మేధా పాట్కర్ తో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. బంద్ లో పాల్గొనాలంటూ ఎవరిపైనా ఒత్తిడి తీసుకురావద్దని దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సూచించారు. भारत बंद जो है ये पूरी तरह शांतिपूर्वक है, हमारा कॉल है। कोई जोर जबरदस्ती या कोई चीज करने की हमारे साथियों के लिए अपील की है कि नहीं होगी। तो राजनीतिक दलों को हमारा आह्वान है कि उन्होंने जो हमारा सपोर्ट किया हम उनका धन्यवाद करते हैं, लेकिन उनको हमारा अपील ये है कि वो अपना झंडा बैनर किसान संगठनों की जो सपोर्ट करने के लिए आए हैं उसको घर में छोड़ के किसानों की स्पष्ट आके वो बंद में शामिल हो। वो श्रीनगर से लेकर केरल तक, असम से लेकर राजस्थान तक सारा देश बिल्कुल बंद रहेगा। ఇక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శాంతియుతంగా భారత్ బంద్ లో పాల్గొంటామని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ తెలిపారు. ఆఫీసులకు వెళ్లే వారికి ఇబ్బంది కలగొద్దనే 11 గంటలకు ప్రారంభించి 3 గంటలకు ముగించాలని నిర్ణయించామన్నారు. कल 11 बजे से और 3 बजे तक है कि हम भारत सरकार की कुछ नीतियों से सहमत नहीं है, तो हमारा विरोध है ना। हमारा ये है कि आम जनता को नुकसान पहुंचे कोई, इसीलिए 11 बजे से करा कि लोग अपने ऑफिस चले जाए और 3 बजे तक फिर ऑफिस। अगर शादी में कोई जा रहा है 2 दिन का पहले का कार्ड दिखा दो और 2 दिन आगे का दिखा दो, तो कोई दिक्कत उसमें नहीं। భారత్ బంద్ కు తెలంగాణతో పాటు బీజేపీయేతర ప్రభుత్వాలున్న చాలా రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయి. వెస్ట్ బెంగాల్ కూడా రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. అయితే బంద్లు మాత్రం తమ పార్టీ నియమాలకు విరుద్ధమని తెలిపింది. అధికారంతో మూసుకుపోయిన కేంద్రం కళ్లు తెరిచేలా రేపు భారత్ బంద్ నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేత సునీల్ జఖర్. పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నిరసనలలో పాల్గొనాలన్నారు. చట్టాలు వెనక్కు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. तो मैं कांग्रेस पार्टी की तरफ से आह्वान करना चाहता हूं हमारे सभी कार्यकर्ताओं को, नेताओं को कि वो बढ़ चढ़कर इस बंद में सहयोग दें, ताकि सत्ता के अहंकार में बहरी हुई सरकार, आंखें मूंदी हुई सरकार की आंखें खोली जा सके और इसके कान खोले जा सकें। యూపీఏ హయాంలో ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలనే తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. అపోజిషన్ పార్టీలు తమ మనుగడ కోసం ఇప్పుడు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు. आज जब इनका राजनीतिक वजूद खत्म हो रहा है,
ये बार बार चुनाव में हारते हैं, लोकसभा के चुनाव में, विधानसभा के चुनाव में, नगर निगम के चुनाव में, तो अपना वजूद अस्तित्व बचाने के लिए किसी भी विरोधी आंदोलन में शामिल हो जाते हैं। అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం భారత్ బంద్ కు అనుమతించలేదు. తమ రాష్ట్రాల్లో బంద్ కు అనుమతి లేదన్నారు. ఎవరైనా బలవంతంగా దుకాణాలు మూసేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అపోజిషన్ పార్టీలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు యూపీ, మధ్యప్రదేశ్ మంత్రులు. गुजरात में किसानों की तरफ से, एपीएमसी की तरफ से कहीं से भी सपोर्ट नहीं है, तो ये गुजरात में कोई स्थिति नहीं है और कल ये बंद सफल नहीं रहेगा. కొన్ని రాజకీయ పార్టీలు వ్యవసాయ చట్టాలపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఏపీఎంసీ యాక్ట్ పై కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ పార్టీలే చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. तो कांग्रेस का घोषणा पत्र बहुत स्पष्ट रूप से एपीएमसी एक्ट के संशोधन का समर्थन करता है, मंडी प्रथा को समाप्त करने की वकालत करता है. भारतीय जनता पार्टी नेतृत्व की एनडीए सरकार ने उठाया है, तो आज ये लोग देश के अंदर अव्यवस्था और अराजकता का वातावरण पैदा करके बोले वाली किसानों को गुमराह करने का प्रयास कर रहे हैं. కొన్ని ట్రాన్స్పోర్టర్స్, ట్రేడర్స్ అసోసియేషన్లు భారత్ బంద్ కు మద్దతు ప్రకటించాయి. కానీ తాము బంద్ లో పాల్గొనడం లేదని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ప్రకటించారు. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీన్బత్తి దగ్గర బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీ కార్యకర్తలపై దాడులకు వ్యతిరేకంగా ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు. వీరి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ ఘర్షణలో తేజస్వి సూర్యకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తమపై రాళ్లు విసిరారని, నాటు బాంబులతో దాడి చేశారని తేజస్వి సూర్య ఆరోపించారు. ఓ వ్యక్తి కూడా చనిపోయాడన్నారు. ఇవే పడుకున్న న్యూస్ జంక్షన్ అప్డేట్స్. నెక్స్ట్ కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టేట్ ఇంటూ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.